ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ కొత్త సంవత్సరంలో నవీనతను తీసుకురావాలి అంటున్నారు. కొత్తదనాన్ని తీసుకురావాలి అని అంటున్నారు. ఏదో ఒక అనుభవం ద్వారా యోగ ప్రయోగమని చేయాలి. జ్ఞానాన్ని, శక్తులు, గుణాలు వీటి ద్వారా ఏదో ఒక నవీనతను తీసుకొని రావాలి అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు నవయుగ మరియు నవ సృష్టికి రచయిత అయిన బాబ్దాదా నవయుగానికి ఆధారమూర్తులని తన పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదాతో పాటు పిల్లలైన మీరందరూ సదా సహయోగి, అందువలన మీరే ఆధారమూర్తులు. ప్రపంచక లెక్కతో ఈరోజు సంవత్సరాలు సంగమం, పాత సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది. కనుక ఈరోజు సంవత్సరాలు సంగమం రోజు మరియు మీరు బేహద్ సంగమ యుగంలో ఉన్నారు. మీరందరూ కొత్త సంవత్సరంతో పాటు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను అందరికి ఇస్తున్నారు కదా. ఒక్కరోజు యొక్క శుభాకాంక్షలు కాదు, కొత్త యుగంలో అనేక జన్మలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీ జీవితం కొత్త జీవితం అని సంగమ యుగంలో మంచిగా అనుభవం చేసుకుంటున్నారు కదా. కొత్త జీవితంలోకి వచ్చేసారు కదా. బ్రాహ్మణుల ప్రపంచమే కొత్తది. అమృతవేళ నుండి కొత్త రీతి, కొత్త ప్రీతి, పాత ప్రపంచం యొక్క దినచర్య, కొత్త బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యలో ఎంత తేడా ఉంది. అన్నీ కొత్తవి అయిపోయినవి. కొత్త స్మృతి, కొత్త వృత్తి, కొత్త దృష్టి అన్నీ మారిపోయాయి కదా. మరి ఈ కొత్త జీవితం ఎంత ప్రియం అనిపిస్తుంది. మామూలుగా కూడా కొత్త జీవితం అందరికి ప్రియం అనిపిస్తుంది. పాత వస్తువులను వదలాలనుకుంటారు, కొత్త వస్తువులను తీసుకోవాలనుకుంటారు. ఈ సమయంలో ఈ చిన్న ప్రపంచం కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచం కూడా కొత్తది, మరి సంస్కారాలు కూడా కొత్తవి. అందువలన ప్రపంచం వారు కూడా కొత్త సంవత్సరాన్ని ఆర్భటంగా జరుపుకుంటారు. జరుపుకోవటం అంటే ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండటం అని అర్థం. ఉత్సాహంగా ఉంటారు కనుక జరుపుకునే రోజున ఉత్సవం అని అంటారు. ఉత్సాహంతోనే ఒకరికొకరు శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు. బ్రాహ్మణులైన మీ అందరు ప్రతిరోజు ఉత్సవమే అంటున్నారు పరమాత్మ. సదా ఉత్సవం అంటే ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటున్నారు. ఈ ఉత్సాహ ఉల్లాసాలే బ్రాహ్మణ జీవితము అంటున్నారు పరమాత్మ. ఓం శాంతి.